నాయకులు అప్పటికప్పుడే పెట్రోల్ పోసుకొని బలిదానాన్ని ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. డిసెంబర్ 3కు పోతే శ్రీకాంతాచారి అయ్యో మరి తెలంగాణ రాదేమో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిందని ఆ సందర్భంలో మరి శ్రీకాంతాచారి కూడా ఆత్మ బలిదానం డిసెంబర్ 3 నాడు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గణన చేసుకోవాలంటే తెలంగాణ రావడం కోసం వేలాది మంది విద్యార్థులు అమరులైనరు. ఈ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 నాడు కీలకమైనటువంటి మరి ప్రకటన వచ్చింది. మళ్ళీ డిసెంబర్ 21 నాడు దాన్ని రివర్స్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సుదీర్ఘంగా మళ్ళీ 2014 వరకు మనమందరం ప్రజలు అందరూ కూడా తీవ్రంగా కొట్లాడినటువంటి సందర్భం తిరిగి సాధించుకున్నటువంటి తెలంగాణ. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో మరి ఆనాడు కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడిన దానిలో మనం అందరం కూడా ఉండడం చాలా పెద్ద విశేషం. సో రవి అస్తమించని సామ్రాజ్యం లాగా మరి రవి అస్తమించని ఉద్యమాన్ని ఆనాడు కొనసాగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా తెల్లారుతాంటే పొద్దుతుంటుంది, కానీ జై తెలంగాణ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మరి నినదించినటువంటి ఆ సందర్భానికి ఈ 29 కీలకమైన రోజు కనుక ఇటువంటి రేపు జరగబోయే నవంబర్ 29వ తారీఖు నాడు మరి గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వచ్చేస్తా ఉన్నారు. ఆ సందర్భం అంటే ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒక్కసారి మనం రిపీట్ చేసుకోవడం కోసం, దాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసం ఆనాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలకు కేసీఆర్ ఎందుకోసం పోరాటం చేసిండు, కేసీఆర్ ఎందుకోసం అరెస్ట్ అయ్యిండు, ఇవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకోవడం కోసమే మరి నవంబర్ 29 నాడు కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా మన నియోజకవర్గం పెద్ద ఎత్తున తరలి వెళ్దాం, వేలాదిగా తరలి వెళ్ళేద్దాం. మరి ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా చొప్పదండి నియోజకవర్గం మరి ఫస్ట్లో ఉంటుంది కనుక, నంబర్ 1లో ఉంటుంది కనుక విజయవంతం చేయడంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై విజయవంతం అనేక సభలు ఇలాగే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు జరగలేదు. రైతుల సమస్య కావచ్చు, అది నీళ్ళ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా ఇవాళ కొడుగల మండలం ఇప్పుడే నేను వీడియో చూస్తున్నా. మరి కాంగ్రెస్ వాళ్ళను తరిమి కొట్టే పరిస్థితి మనం కాదు, ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఇవాళ నేను కలనేగా ఒక వీడియో పంపించి చూసాను. నిన్న కూడా ఇల్లంతకుంట మండలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 420 హామీలను ఒక్కటి కూడా అమలు చేస్తలేదని చెప్పి ఇవాళ చాలా నేను చూస్తాను. ఇదే సందర్భంలో మరి మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. డే 1 అంటే ఎన్నికలు అయిపోయిన తెల్లారే కొడిమేల మండలం రామకృష్ణాపూర్ విలేజ్లో కేసీఆర్ గారు సీఎంగా లేరు, వారు ఓడిపోయారు, ప్రభుత్వం పోయిందని. మన దగ్గర కూడా మనం కూడా ఓడిపోయినామని ఒక బెంగతో ఆయన ఓడిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం నిత్యం మన నాయకులు, మన కార్యకర్తలు, మన గులాబీ సైనికులందరూ కూడా ప్రజల్లో ప్రజల సమస్యలలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి శిరస్సు వంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అద్భుతంగా అసలు చొప్పదండి నియోజకవర్గంలో క్యాడర్ చాలా అద్భుతమైనటువంటి క్యాడర్ ఉంది. అన్ని రకాల ప్రలోభాలు చేసినా కూడా ఏ మండలం నుంచి ఒక మంచి బలమైనటువంటి నాయకత్వం అంతా కూడా ఈ పార్టీలనే తిరిగి కొనసాగడం. ఇవాళ పోయిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో పోయిన వాళ్ళు కూడా అయ్యో మేము వాళ్ళకి ఎందుకు పోతుంది అని మీ అందరితో కూడా మాట్లాడుతున్నారు, నాతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. తిరిగి ఏడాది లోపే ఇంత మార్పు వచ్చింది. మార్పు 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 అంటే కాంగ్రెస్ మార్పు అనుకుంటే మనం ఏ మార్పు అని అనుకున్నాం, కానీ ఇటువంటి పరిస్థితి వస్తుంది కళలో కూడా ఊహించని సందర్భం వచ్చింది. సో ఇదే సందర్భంలో ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ భూమి పెళ్లికి పిలిచే అవకాశం గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మరి మన నవంబర్ 29వ తారీఖు అంటే మనందరికి కూడా తెలిసినటువంటి రోజే. గతంలో ఇందులో నవంబర్ 29 పోయిన 2009 నవంబర్ 29 నాడు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమంలో హాజరైనటువంటి వాళ్ళు ఇలా దాదాపుగా 70% అది కూర్చోలేరు. అయితే ఈ యొక్క నవంబర్ 29 తెలంగాణ చరిత్ర అనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. తెలంగాణ ఉద్యమాన్ని
మరి మలిపినటువంటి రోజు, తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ఒక సందర్భాన్ని ఇచ్చినటువంటి రోజు. మరి అదేవిధంగా ఆనాడు ఫ్రీ జోన్ వద్దురా, హైదరాబాదు ముద్దురా అని మనం నినాదాన్ని ఎత్తుకున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మరి ఇదే 26వ తారీఖు నాడు శేఖర నమోదు గారు 26వ తారీఖు నాడు మరి కేసీఆర్ గారు కరీంనగర్కు విచ్చేసి మరి సిద్దిపేటలో రంగదామునిపల్లెలో ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని చెప్పి కరీంనగర్లో వారు ఉండి, ఆ కరీంనగర్ నుంచి మరి ఒక వేదికగా, అంటే సార్ యొక్క సెంటిమెంట్ ఏంటంటే అది ఉద్యోగం అయినా అభివృద్ధి అయినా కరీంనగర్ కలిసి వస్తుంది, కరీంనగర్ ద్వారా ఏదైనా చేస్తే సక్సెస్ అవుతుందనే సార్ కూడా ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం. కరీంనగర్ సెంటిమెంట్గా ఉన్నటువంటిది కనుక వారు హైదరాబాద్ బయలుదేరి కరీంనగర్ వచ్చి కరీంనగర్లో ఉత్తర తెలంగాణ భవన్లో వారు ఆ రోజు మరి నివాసం ఉంటే, దీనిలో ఉన్నటువంటి చాలామంది, నేను పేరు చెప్పాను కానీ దీనిలో ఉన్న చాలామంది ఒక్క రెప్పపాటు కూడా నిద్రపోకుండా సార్ని, కేసీఆర్ సార్ని కాపాడుకోవాలి, రేపు జరగాల్సినటువంటి ఆమరణ నిరాహార దీక్ష అద్భుతంగా సక్సెస్ కావాలంటే సారు ఇల్లు చుట్టూ, సారు చుట్టూ పహార కాసి చెద్దర్లు లేకపోతే కూడా చెద్దర్లు ఏర్పాటు చేసుకొని ఆ చలిలో కూడా రెప్పపాటు నిద్రపోకుండా సారు ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని, తెలంగాణ కోసం మరి కొట్లాడాలని, రేపు జరగాల్సినటువంటి ఆమరణ నిరాహార దీక్ష సక్సెస్ కావాలని ఆనాడు మరి 2009లో చాలా మంది, ఇందులో కూడా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆ రోజు పనిచేయడం జరిగింది. కేసీఆర్ గారు సరిగ్గా ఉదయం 8 గంటలకు మరి బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భంలో అలుగునూరులో మరి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిర్బంధించి కేసీఆర్ గారు సిద్దిపేటకు వెళ్తున్నటువంటి కారుని వరంగల్ దిక్కు మలిపి మరి అలుగునూరులో